వద్దురా బాబు నువ్వు కొన్నాలాగు నేను చెప్తాను అప్పుడు మొదలు పెడదులే అది డైరెక్షన్ మొదలు పెట్టే కదా తెలిసేది. ఎవరున్నారమ్మా కాపు సామాజిక వర్గం ఎవరున్నారు? వాళ్ళే తిడుతున్నారు. అతను ఏంటో జుట్టుని ఎట్ట అంటాడు అట్లా అంటాడు. కాకపోతే 4 సీట్లు సంపాదించుకుంటాడు. శరీరం మీదుగా అమ్ముడు పోతాడు ఎవరికో. దొంగ మాటలు డబ్బుకు ఆశపడే రకం అది. చంద్రబాబు డబ్బు పడదింగుతారు, ఒక్కలా బిస్కెట్లు తినడం తప్పితే ఏమీ లేదు. యాత్ర మరి ఇప్పుడు చెప్తారంటారా ఆయన ఏం చేస్తారు, నేను ఇది చేస్తా ప్రజలకి అప్పుడు చెప్తారంట. ఏమో మొదలుపెట్టి మొదలు పెట్టే కదా తెలిసేది. అది మొదలు పెట్టకుండా మనం ఏం చెప్తాం? ఏమి చెప్పలేడు, ఏమి చేయలేడు, అంతే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పథకాల గురించి మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరాహి యాత్ర చేస్తున్నారంటారా? ఆయన ఇంటికాడ కూర్చుంటే ఆయన మొదలు పెడతాడనమాట. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? వీళ్ళు తిరుగుతున్నారు కదా, వీళ్ళు తిరుగుతున్నారు కాబట్టి జనం వీళ్ళకి రారు, వాళ్ళకి వస్తారు, జనం తగ్గిపోతాడు కదా, పంచుకున్నట్టు అయిపోద్ది. అది వద్దురా బాబు నువ్వు కొన్నాలాగు నేను చెప్తాను అప్పుడు మొదలు పెడదులే అది డైరెక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారు అది అంతేనంట. అంతే అమ్మా. మరి వారాహి వల్ల ఏమన్నా ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీఎం అక్కడ మా ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు. ముందు ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తే అప్పుడు అదే ఒప్పుకోవచ్చు. దానికన్నా మరి పొత్తులు పెట్టుకుని 10 మందికి పొత్తులు పెట్టుకొని ఏమీ ఉపయోగం లేదు. 10 మంది పెట్టుకొని 50 మంది పెట్టుకొని మరి ఎన్ని పొత్తులు పెట్టుకునైనా ఎప్పుడు లక్ష్యం అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా దింపడమా మళ్ళీ చేత కాదమ్మా. కాకపోతే సీట్లు తగ్గితే తగ్గవచ్చేమో కానీ చెప్పలేము. సీఎం ఏమో జగనే. మరి యూత్ కానీ మరి కాపు సామాజిక వర్గం కానీ మరి మొత్తం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారంట. ఎవరున్నారమ్మా కాపు సామాజిక వర్గం ఎవరున్నారు? వాళ్ళే తిడుతున్నారు, కాపులే తిడుతున్నారు. నువ్వు నీ పళ్ళకి మేము మోయాలా? నువ్వేమో చంద్రబాబు పళ్ళకి నువ్వు మోస్తున్నావు, మాకెందుకు? నువ్వు నీకు మోస్తాం మేము, కానీ నువ్వేది నిలబడితే కదా నువ్వెవడు నెత్తిన పెడతావు. మరి ఆయన చెప్తున్నారు ఒకవైపు నుంచి కాపులే నన్ను నమ్మట్లేదని కూడా. మరి ఇంక అది కదా నిజంగా. అసలు ఆయన నిలకడగా ఉంటే కదా. ఎప్పుడో వస్తాడు 3 నెలలకో 6 నెలలకో ఒకసారి వాళ్ళు మీటింగ్ పెడతాడు పోతాడు. అసలు వాళ్ళ ఫ్యాన్సే నమ్మట్లేదు. ఒకవేళ ఆయన సింగిల్గా వస్తే కాపు సామాజిక వర్గం ఆయన నమ్ముతారా? అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది నమ్ముతారో నమ్మరో. సింగిల్గా రాడు, వాళ్ళకు కాదు ఆ పని. ఎందుకని సింగిల్గా రాకూడదు? సింగిల్గా వస్తే ఎవడు గెలవలేరు. ఒక సీటు కూడా ఇంతకుముందు చూశారు కదా, ఒక సీటు కూడా రాలేదు. ఎందుకు లాభం? అంటే జగన్ గారు సింగిల్ గానే వచ్చి గెలిచారు కదా, మరి అలా ఆ విధంగానే ఈయన కూడా సింగిల్. జగన్ స్టేటస్ వేరు, వీళ్ళ స్టేటస్ వేరు. ఎందుకని ఈయన కూడా పెద్ద స్టార్ హీరో కదా. కాదమ్మా, ఏదైనా ఒంటరిగా పోటీ ఇది పార్టీ పెట్టుకొని బాగా చెయ్యాలి. వదిగో నేను ఇది మేలు చేస్తా, ఇది చేస్తానని చెప్తే అది ఎవడన్నా జనం నమ్ముతారు. నువ్వు ఏదో పార్టీ పెట్టి ఇట్లా ఊపుకుంటా నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి మీటింగ్ షూటింగ్ చూసుకుంటా ఉంటే ఎవరు నమ్ముతాడు? పోతావు. చేసేది కూడా పేద ప్రజల కోసం అంటున్నారు కదా. ఎవరి కోసం చేస్తున్నాడు? పేద ప్రజల కోసం షూటింగ్ చేసి రైతుల కోసమే నేను సినిమా చేసేది కూడా అంటున్నారు. ఏదో చెప్తుంటారు ఇంకా వాళ్ళు. చెప్పడం తప్ప ఏం లేదు, చేసేది ఏముండదు. సినిమాలు చేసిన పేద రైతుల కోసమే చేస్తున్నానని చెప్పేసి అంటున్నారు. ఆయన అంటున్నారు, ఆయన ఫ్యాన్స్ కూడా అంటున్నారు. పేద రైతులకు ఏమి ఇచ్చారు చెప్తే కదా, అదే కదా నీ మేనిఫెస్టో. ఏదో కాదమ్మా, ఏదన్నా నువ్వు మేనిఫెస్టో పెట్టి ఇదిగో నేను ఇది మేలు చేస్తా రైతులకి, మహిళలకి ఇది చేస్తా అని నువ్వు మేనిఫెస్టో చెప్పు. మరి ఎందుకు ఆయన మేనిఫెస్టో చెప్పలేకపోతున్నారు పవన్ కళ్యాణ్? అది మనకేం తెలుసుగా. ఆయనకి ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే మనకేం తెలుసు. సీఎం అయ్యే ఉద్దేశం లేదంటారా? లేదు కదా. ఉంటే కదా నేను ఎట్లా గెలుతున్నాను? నాకు 20 సీట్లు 10 సీట్లు వాళ్ళు నా ముఖాన్ని కొడతారు. అది గెలిస్తే 4-5 గెలుస్తామేమో చెప్పలేము. అది కూడా దానికి మనం సీఎం అడిగితే మెట్టుతో కొడతాడు చంద్రబాబు. అంటే ఆయన వేరే వాళ్ళని సీఎం చేయడానికి ఆయన 4 గెలిచిన వాళ్ళని కూడా ఈ 4 ఈయన కొనేసుకుంటాడు. ఒరే బాబు ఇంకా నీకేం లేదు పోరా, నీకు ఒక్కడివే ఉన్నావు, నీకెవరు ఇస్తారు సీఎం అని పంపించేస్తాడు వాడిని ఒక్కడిని చేసి. ఆయన రాడు, ఎందుకని? అమ్ముడు పోతాడు. ఒకళ్ళు వచ్చినా పేరేది చంద్రబాబు కాదు, సీఎం పిఎం గారికి మోడీ గారికి అమ్ముడు పోతాడు అంతే. నిన్న చిరంజీవి గెలిచాడు, కాంగ్రెస్ అమ్ముడిపోయాడు. అట్లాగే వీడు ఏదో జ్వరం 1-2 వచ్చినాయి, ఈ తట 10 వచ్చినా ఆయన గారికి అమ్ముడు పోతాడు. నేను వస్తే అవినీతి లేని పాలన చేస్తాను. ఆ మాటలు ఎవరు మాట అంటారమ్మా? పనులు చేసేవాడు ఎవరు లేడు మాట. నేను చెప్తా, నేను సీఎం అయితే నేను రోడ్డు మీద తిరుగుతున్నా, సీఎం అయితే కారులో తిరుగుతాను, నేను బోర్డు పని చేస్తానంట. చేయలేను.
మరి ఆయన ఇప్పుడు వారాహి యాత్ర చేస్తున్నారు కదా రేపు తారీఖు నుంచి. మరి ఆ యాత్ర వల్ల ఏమన్నా ప్రజలు ఆయన్ని ఏమీ ఉండదు అక్కడ. ఎందుకని? ఎందుకంటే మనుషులు నమ్మొద్దు, నేను నమ్ముతాను, నన్ను నమ్మాలి. మరి కాపు వర్గానికి కూడా నేను వస్తేనే మేలు జరిగింది. అమ్మా ఇవన్నీ కాపులకు ఒక న్యాయం, కమ్ముడికి ఒక న్యాయం, మరి మాలమాది కూడా ఒక న్యాయం, ఇవన్నీ చెప్తారు, పనులు చేయరు. చెప్తున్నాగా జరిగాయి కాదు, మాటలు చెప్తారు. వారాహి యాత్ర ఉంది, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు చేయని ఆయన. మరి ఈ యాత్రతో ఏమైనా ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీఎం అవడం, సీఎం కూడా అవడం. కాకపోతే 4 సీట్లు సంపాదించుకుంటాడు. చిరంజీవి మీదుగా అమ్ముడు పోతాడు ఎవరికి. మరి ఆయన కూడా చెప్తున్నారు జగన్ ని గద్దె దించడమే నా లక్ష్యం అని పవన్ కళ్యాణ్ గారు. మాటలు నేను చెప్తున్నాగా, నేను కూడా చెప్తా మాట అది. మరి ఆయన ఇప్పుడు ఆ యాత్రలో ఏమైనా మేనిఫెస్టో విడుదల చేస్తారంటారా? ఆయన కూడా చేస్తాడు. నేను ఇది చేస్తా ప్రజలకని చెప్తారంటారా? సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చేస్తాడు, చేసినా రాడు. ఈయన వెళ్ళి వేరే జాతుల్లో చేరితే కాపులు ఎందుకు వేస్తారు? ఇవన్నీ పబ్లిక్గా జనాలు తెలిసిన విషయాలే కదా. ఏంటి ఈయన వెళ్ళి ఎప్పుడైతే వేరే వాళ్ళతో కలిసాడు, ఈయన అసలు 175 సీట్లు పోటీ చేసి గెలిస్తే నేను సింగల్లో పోటీ చేస్తా అని చెప్పమానండి. అతను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ సింగల్గా పోటీ చేస్తాను ఇన్ని సీట్లు అని చెప్పమానండి. చెప్పలేరు. ఏ కాడ పొత్తుల మీద అతను అయినా కానీ ఎవడి కాడును నేను బుధాన్ని వేసుకుంటాను అన్నవాడికి ఎవడేస్తాడు ఓట్లు? అతను సింగల్ పోటీ చేయమను. అసలు అతని గురించి కూడా ఇంత సబ్జెక్ట్ అనవసరం మనం మాట్లాడుకోవటం. కాసేపు కులాలు లేవంటాడు, మళ్ళీ ఆ కులాన్ని బుధాన్ని వేసుకుని మా కులం అన్న ఓట్లు వేయండిరా బాబు అని అడుగుతాడు. నన్ను ఒక్కడాన్ని గెలిపిమంటాడు. ఒక పక్క కొలవలేదంటాడు, కులరహితం అంటాడు ఒక పక్క ఉంటా. కాబట్టి అతను ప్రజలు నమ్మరు. అతని సినిమాలు తీసుకోవడం కరెక్టు. అసలు కులాలు లేవంటాడు, అతనే కులాల గురించి చెప్తాడు. అతని గురించి అసలు మనం ఆలోచిస్తుండే కూడా అనవసరం. అతను ఏంటో జుట్టునెట్టు అంటాడు, ఎట్ట అంటాడు, అట్ట అంటాడు. ఏంటో యాషాలు నాటకాలను సినిమాలు యాషాలు అయితే ఎవడో ఇవాళ నమ్మడమ్మా, ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ బ్రహ్మాండంగా ఉంది జగన్ ప్రభంజనం. ఈ జగన్ ప్రభంజనం ముందు అసలు ఎవడో నిలవలేడు కూడా. ఇవాళ పేదలకి 20,000 ఎత్తున్నాడు, లేకపోతే పేదలకి ఏంటి ఆడికి ఆటోడికి 10,000 వేస్తున్నాడు, లేకపోతే ఈ వాళ్ళకి ఎత్తున్నారు, సోమవారపోతులు చేస్తున్నారు అనుకుందాం. ఈ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఏ ఉద్యోగాలు చేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు? పేదవాడికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చినందువల్ల వీడంటే సోమవారపోతు అయిపోతున్నాడంట. ఇవాళ ఈ పథకాలు మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ చక్కగా ఏదో ఒక చిరు వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. అనవసరమైన కార్యక్రమాలు, అనవసరమైన మాటలు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. వాళ్ళ రాజకీయం ఏంటో వాళ్ళు చేసుకుని ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుని గెలవాలనే కార్యక్రమం చేసుకోవాలి తప్ప వాడికి అంత ఎత్తున్నాడు, వాళ్ళకి ఎంత ఎత్తున్నాడు, సోమరపోతులు చేస్తున్నారు. వీళ్ళు ఏ ఇంజనీరింగ్ ఉద్యోగాలు చేశారు, ఏ ఉద్యోగాలు చేసి వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించి ఇవాళ తాతల తరాల నుంచి ఏంటి ఒక్కోడికి ఉండదు 2 ఎకరాలు, ఎన్ని వేల కోట్లు సంపాదించారు? ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? అంటే పేదోడికి బతకూడదు అనమాట. ఆడ మెంటల్ ముండాగోడు కానీ కూడా మా కులమే ఆడిది. పవన్ కళ్యాణ్ మా కులమే అంటే ఆ చంద్రబాబులో కలుతురు. అందుకే ఏ కూడా పార్టీ కూడా నమ్మరు వాడిని. బొంద ఉట్టిదే ఎప్పటికైనా చంద్రబాబులో కలిసి ఆయన. అదేం లేదు, అంత దొంగ మాటలు, డబ్బుకు ఆశపడే రకం అది. సొంతంగా డైరెక్టర్గా ఇప్పుడు నిలబడితే వేస్తారు, 1 మాలు కాదు 2 మాలు అయినా ఉండడుగా. మీరు లేదనేసి మేము పొత్తులలో వెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నాను. మరి ఇక అందుకే ఊరు నమ్మరండి. ఎందుకని నమ్మట్లేదు? చంద్రబాబు డబ్బు పడదింగుతారు, ఒక్కలా బిస్కెట్లు తినడం తప్పితే ఏమీ లేదు. డబ్బు తీసుకునే అవసరం నాకేముందని కూడా చెప్తా ఉన్నారు. అట్టే చెబుతారు మాటలు. మేము నాయుడుమే, లేకపోతే మా నాయుడికి ఎందుకు అయ్యో. ఎందుకని నమ్మట్లేదు ఒక నాయుడు పవన్ కళ్యాణ్? నమ్మరు. ఎప్పుడైనా కమ్మాళ్ళని వాళ్ళందరూ చేరుతుండగా, అందుకే నాయుడు నమ్మరు. కమ్మాళ్ళకి నాయుడికి పడదు అసలు ఎక్కువ ఎక్కడైనా. ఎందుకని పడదు? ఎందుకని అంటే అది మొదట నుంచి అంతే. వాళ్ళు కత్తి మనల్ని చిన్న చూపు చూస్తుంటారు ప్రతి జాతిని.
ఇప్పుడు వాళ్ళు ఇంకా రెడ్లు అన్నవా కడుపులో అన్నం తీసి పెడతారు పాపం. వాళ్ళ గుణం వేరు, వీళ్ళ గుణం వేరు. కాపులు వైసీపీలో ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు వైసీపీ తోటి పోతా ఉన్నారు అనేసి కూడా అంటా ఉన్నారు. అంటున్నారంటే మరి పోతారు వీళ్ళు. చంద్రబాబులో జ్వరపడతారని. మరి చంద్రబాబు 30 సీట్లు దేనికి ఇచ్చిండు? దేనికి ఇవ్వాలి? ఆ దగ్గర తీసుకోవడం ఎందుకు మనం? మీరు నమ్మట్లేదు కాబట్టి నేను పొత్తులలోకి వెళ్తా ఉన్నాను. వెళ్ళమను, తప్పే ఉంది. ఎందుకు నమ్మరు? మరి నువ్వు డైరెక్టర్గా నిలబడు, వేస్తారు జనం. అది మరి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతాను అనేసి కూడా చెప్తా ఉన్నారు ఆయన. ఆ బొంద చంద్రబాబు చర్చాగం అనే పార్టీకి అసలు వీటితోనే పొత్తుంది, కానీ కొన్నాళ్ళు మొన్న ఈ మధ్య వదిలేసిండు.